ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలపై అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఖరీఫ్ సీజన్కు వానలు ప్రాణం పోసాయని సంతోషంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో వర్షాలకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. కురిసింది అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాల్లోకి క్రమంగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇంతకాలం పంటలకు ప్రాణం లేక వాన చినుకు కోసం ఎదురు చూసిన అన్నదాతలకు ఈ 2 రోజుల వర్షాలు కొండంత అండనిచ్చాయి. ఆ పంటలకు ప్రాణం పోసాయి. జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రధాన పంటలు ప్రస్తుతం పైర్లతన్ని కలకల్లాడుతున్నాయని చెప్పవచ్చు. ఖమ్మం అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రధాన పంటలైన పత్తి, మిర్చి, ఇతర పంటలతో పాటు ప్రధానంగా వరి పంటకు కూడా అదును ప్రారంభం కావడం, సకాలంలో వర్షాలు కురవడంతో అన్నదాతల్లో తీవ్రమైన హర్షాతిరేకాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రధానమైన ప్రాజెక్టులు అదేవిధంగా చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం జలకలతో ఉట్టిపడుతున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇక్కడికి క్రమంగా వరద నీరు ఎక్కువ సంఖ్యలో వచ్చి చేరుతుంది. దీంతో అన్ని ప్రధాన పంటలకు కూడా ప్రాణం పోసినట్టయింది. అన్ని ప్రధాన పంటలు కూడా ప్రస్తుతం ఇక డోకా లేదన్న భావనలో అన్నదాతలు ఉన్నారు. జిల్లాలో వర్షపాతం వివరంగా చూస్తే జూన్ నెలలో సాధారణ వర్షపాతం 105 మిల్లీమీటర్లలో ఉంటే నమోదైంది 183 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలైలో ఇప్పటి వరకు 70 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం ఉంటే ఇప్పటికే 66 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదై 71 మిల్లీమీటర్ల నమోదు కావడం విశేషం కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 మండలాల్లో సాధారణ వర్షపాతంతో పాటు 11 మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఒక మండలంలో అతి భారీ వర్షపాతం నమోదైంది. మొత్తం 666 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా జిల్లా సగటు వర్షపాతం 39గా నమోదు కావడం రైతుల్ని తీవ్రమైన ఆనందాల్లో ముంచెత్తుందని చెప్పవచ్చు. ఇంతకాలం పంటలకు ఊపిరి లేక వర్షాల కోసం ఎదురు చూసిన అన్నదాతలు ప్రస్తుతం తీవ్రమైన సంతోషంలో ఉన్నారని చెప్పవచ్చు. ఇంకా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఖమ్మం, సత్తుపల్లి, ఖమ్మం గ్రామీణం, మనుగూరు, కామేపల్లి, బుర్గంపాడు, రఘునాథపాలెం, కూసుమంచి, తిరుమలాయపాలెం, బోనకల్లు, భద్రాచలం, దమ్మపేట, మదిర, చింతకాని మండలాల్లో భారీ వర్షం కురిసింది. అనేక మంది రైతులు ఇప్పటికే మిరపనారులు పోసుకోవడం, ఆ తర్వాత పత్తి నాట్లు కూడా వేయడం, ఈ మొదటి దశలో ఉన్న పంటలకు ఈ ప్రస్తుతం కురిసిన వర్షం కొండంత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. పంటలు ఎండిపోయే సమయంలో కురిసిన వర్షాలు రైతులకైతే ఒక కొండంత బలాన్ని ఇచ్చాయి. అదేవిధంగా పంటలకు ప్రాణం పోసాయని చెప్పవచ్చు. ఇంకా 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనాలు కూడా రైతుల్ని తీవ్ర సంతోషంలో ముంచెత్తున్నాయని చెప్పవచ్చు. ఇలాగే 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే రైతులకు కొండంత అండ ఉంటుందనేది రైతుల భావన. ఇక జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా పంట క్షేత్రాలన్నీ రైతులతో కలకల్లాడుతున్నాయి. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జలాశయాలకు, అన్ని వాగులు వంకలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడం, భద్రాచలం వద్ద 16 అడుగుల నీటి మట్టం దాటడం, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టు కూడా 72 మీటర్ల వరకు నీరు చేరుతుండడం, ఇంకా రానున్న 4-5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తున్న అంచనాలతో రైతుల్లో ఒక ఆనందాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్న వర్షాలు అన్నదాతల్ని ఆనందంలో ముంచెస్తున్నాయని చెప్పవచ్చు. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ న్యూస్, ఖమ్మం.